సత్యసాయి వాహినులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు. ఓం శ్రీ సాయిరాం. 1958 మహాశివరాత్రి పర్వదినం నాడు భక్తుల ప్రార్థన మేరకు స్వామి స్వయంగా పేరునిస్తూ సనాతన సారథి అనే మాసపత్రికను ప్రారంభించారు. సత్యసాయి భగవానుడే స్వయంగా ప్రేమవాహిని, ధర్మవాహిని, జ్ఞానవాహిని ఇలా 15 వాహినుల పేరిట 26 ఏళ్ల పాటు ప్రతి మాసం వ్యాసాలను సనాతన సారథికి అనుగ్రహించారు. సాయి తత్వబోధ, సాయి ప్రేమ సారం ఈ 15 వాహినులలో నిక్షిప్తమై ఉంది. ఆ వాహినుల పరంపరలోని ఇప్పుడు మీరు వినబోయేది భాగవత వాహినిలోంచి ఒక భాగం. ప్రియమైన పాఠకులకు, మానవజాతి ప్రతినిధి అర్జునుని ద్వారా ద్వాపర యుగాంతమున సాయుజ్య గమ్యమునకు సారథ్యము వహించిన సనాతన సారథి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సాధకులను ఉద్దేశించి ఈ విధముగా పలికెను. నాయందే దత్తచిత్తులై జీవిత సర్వస్వము నాయందే లగ్నము చేసి ప్రతి క్షణము మన్మహిమాతి వైభవమును అభివర్ణింప ప్రీతిపూర్వక మనస్కులై అద్భుతమగు నా లీలా చరిత్ర కథనమున కుతూహలము కలవారు అఖండానందాబ్ది నోలలాడుదురు. నన్ను నిరంతరము సేవిస్తూ స్మరిస్తూ నిశ్చల ప్రేమతో చెంత చేరి ఆరాధించు నా భక్తులకు నాయందే లయమగు బుద్ధియోగము అనుగ్రహింతును. ఆత్మజ్ఞానులయందు అత్యంతోన్నత స్థాయిని అలంకరించిన సుఖమహర్షికిని భగవత్ పిపాసియు మోక్షార్థియు అగు పరీక్షిత్తునకును మధ్య నడిచిన ప్రత్యక్ష సంభాషణమే భాగవతము. యదునందనునియందే దత్తచిత్తులై జీవిత సర్వస్వము మాధవునియందే లగ్నము చేసి హరి మహిమాతి వైభవమునే అభివర్ణించుచు వారిరువురు అఖండానందాబ్ది నోలాడిది. శతాబ్దములుగా లక్షలాది భారత ప్రజకు భాగవతము బహవోద్దీపకము భవతారకము అగు ఆధ్యాత్మిక భాండారమై ఒప్పి ఉన్నది. జ్ఞానబోధచే వివేక విచారముచే ఒకానొక శాపము ఆత్మోద్ధరణ కారకమైన వృత్తాంతమిందు కలదు. జన్మ జర వ్యాధి మరణ రూపమగు ఉపాధి ధారణమే ఒక శాపము. అయితే ఆ ఉపాధిని ఉపయోగించి జ్ఞానబోధచే నిరంతర విచక్షణాపూర్వక ప్రయత్నముచే సనాతనుడగు దేవుడే జీవియై ఈ దేహమును దేవాలయమున వాసము చేయుచున్నాడన్న యథార్థమును గ్రహించి జన్మను ధన్యము చేసుకొనవచ్చును. భూగోళ విశేషములు, చారిత్రాంశములు, భూపాలుర వంశానుక్రమణికలు, మహర్షుల అమర గాథలు, ఉజ్వల వేదాంత తత్వములతో భాగవత కథాప్రవాహము భగవదవతారముల వర్ణనలలో మధురాతి మధురమగు శ్రీకృష్ణుని దివ్య లీలార్ణవములో అంతర్లీనమాయెను. ఈ దివ్యవాహినియందు చేరు పవిత్రాత్ముడు పునీతుడై విగల సందేహుడై ఆత్మస్మృతి లబ్ధులగుట తథ్యము. ఈ దివ్య సంభాషణ ప్రవాహమునే భాగవత వాహిని అను పేర దుఃఖ నివృత్తి అమృతత్వ ప్రాప్తికై భక్తజన వాత్సల్యముతో శ్రీవారు సాధకులకు అనుగ్రహించినారు. అహంకారమును తత్సంబంధముగు ఆది వ్యాధుల నిర్మూలనమునకు అనుమగు ఔషధరాజముల దివ్య సమ్మేళనమే ఈ భాగవత వాహిని. ఈ వాహినిని క్రమశః నెలకొక లేఖగా ప్రచురించు భాగ్యము సనాతన సారథి పత్రికకు లభించిన విషయము పాఠకులకు తెలిసియే ఉండును. పరస్పర వ్యతిరేక వ్యాఖ్యలతో విపరీతాన్వయములకు గురి అయిన సనాతన శాస్త్రేతిహాసముల సూక్ష్మములను విశదీకరించి భాష్యార్థ గుప్తముల పలుకుటయు నేను సంకల్పించిన పనులలో ఒకటి అని శ్రీవారు ఒకప్పుడు చెప్పి ఉన్నారు. క్లుప్తమయ్యు రసవత్తరమై మనకు తెలియదగిన రీతి తేటతెల్లముగా తీయని తెలుగున ముందు నడచిన ఈ భాగవత సంభాషణ తిరిగి మనకీనాడు అందించబడుచున్నది. భక్తజనులందలి రసమును గ్రోలి భగవత్ప్రేమను అభివృద్ధి చేసుకుని చరితార్థులగుదురుగాక. ఈ పుస్తకము మన చేతికి వచ్చుట మన మహద్భాగ్యము. అలనాటి మాధవుడే తిరిగి మానవాకారమున ఏటించి మానవాళిని గమ్యమునకు గోంపోవుటకు
మరలా సారథ్యము వహించినను దృఢ విశ్వాసముతో భక్త్యాసక్తులతో విమల చిత్తులై దీనిని పఠించి సారము నారగించి ఆచరణశీలురమై శ్రీ సాయిరామ కటాక్ష రక్షితులై కవల్య పదంబును చేరుదుముగాక. ఎన్ కస్తూరి. క్రమము తప్పకనింత ప్రతిదినంబును భానుడు ఉదయాస్తమములను అందనేల గగనంబునకు కాంతికై సేయు తారకల్ పగలు మాత్రము దాగు భంగియేల క్షణమైన విశ్రాంతి గనక తా పవనుండు జీవకోటుల బ్రోవ వీచనేల అనిశంబు కలకల ధ్వనుల నవ్వుచు నది సలిలమీ ప్రవహించు చందమేల ప్రకృతిలో ఎందుజూచిన అందు ప్రజలు ధన విభవ మతజాతి భేదంబులేల ఎవని ఆనతి నిధియో అతడే ఇతను ఇతడే అతనని సర్వుల కధిపతి అని కాంతరయ్య. భాగవతవాహిని. భక్తులతోడను భగవంతునితోడను మిక్కిలి సంబంధముగల వారి చరిత్రలన్నీయును భాగవత చరిత్రలనియే చెప్పవచ్చును. భగవంతుడు అనేక రూపములను ధరించి అనేక ప్రకారముల లీలలను గావించెను. అట్టి లీలలకు ఉపకరణములైన వారును కృపకు పాత్రులైన వారలను ఆ భక్తులకు సాక్షాత్కరించిన అనేక రూపములను ఏకీభావమైన స్థితి చరిత్రను కూడాను భాగవతమని అందురు. భాగవతము సమస్త వైదిక ఆచార్యులకు సామాన్యమైనది. దైహిక దైవిక మానసిక సంబంధమైన భవ వ్యాధులకు ఇది దివ్య ఔషధము. భాగవతము రసవత్తరమైనది, అమృతోపమైనది, లీలాదేహాదుల వర్ణనారూపమైనది. భాగవతమునకు ముఖ్య ఆధేయము అవతార తత్వము. అవతార కథలో రక్తి శక్తి భాగవతుల సమావేశము ఒక్కసారిగా కలుగుచున్నది. నీరస కార్యము ఎక్కువ కాలము నిలువలేదు. రుచిలేక చేసిన కార్యములో రసము లభించదు. అందువలననే ప్రప్రథమమున జిజ్ఞాస కలిగిన వారికి భగవత్ రక్తిని పెంపొందించుకును భక్తిభావములు బాహ్య అంతర్ ఇంద్రియముల ద్వారా అనుభవించుటకు ఆరాటపడుదురో అట్టి వారినే భాగవతులందరు. భగవదవతారములు కేవలము దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకై వచ్చుచుండునని లోకము సామాన్యముగా తలంచుట సహజము. కాని అది అవతారమునందలి ఒక భాగము మాత్రమనే చెప్పవచ్చును. అవతారము భక్తుల తృప్తి కొరకును ధర్మ రక్షణ కొరకు సాధు పోషణ కొరకు. భక్తుల యొక్క భావరూపమే అవతారము. భక్తుల ఆనంద రసమే అవతారము. కనుక భక్తుల కొరకే అవతరించునని దృఢముగా చెప్పవచ్చును. ఆధారము ప్రధానము. ఆవు దూడ కొరకే పాలును కలిగి ఉండును. దూడ కొరకే కలిగిన పాలను ఇతరులు కూడాను ఎట్లు ఉపయోగించుచుందురో ఇతరులకెట్లు ప్రయోజనము అటులనే భగవంతుడు అవతరించుట కేవలము భక్తులను అనుగ్రహించుటకే అయినను దానికి అవాంతర ఫలములైన దుష్ట శిక్షణ ధర్మరక్షణ ప్రయోజనార్థములగుచుండును. అవతరించు భగవదవతారములు కేవలము మానవ రూపముననే భూమియందే కలుగవలైన సిద్ధాంతము లేదు. ఏ రూపమైనను ధరించవచ్చును, దేనియందైనను చేరవచ్చును. భక్త రక్షణకు ఏ రూపమున ఏ స్థానమున ఎట్లు అవసరమో ఆయా సమయ సందర్భములను అనుసరించి తన సంకల్పముచే ఆయా రూపముల ఆయా స్థానముల అవతరించును. భగవంతుడు దేశకాల బంధములకు అతీతుడు, గుణరహితుడు, గుణాతీతుడు. ఆయనకు జీవులన్నీయూ సమానములే. మానవ దానవ దైవ పశు పక్షి మృగాదులు క్రిమి కీటకములు రూపనామములయందు భేదములే కాని జీవభావములయందు అన్నియునూ ఒక్కటియే. ఒక్కొక్క ఉపాధిలో ఒక్కొక్క ప్రక్రియ జరుగుచుండును. అంత మాత్రమునకే జీవభేదములు పాటించరాదు. మచ్చునకు ఒకే కరెంటు వివిధములైన యంత్రములయందు వివిధ ఫలములను అందించుచుండును. అంత మాత్రమున కరెంటునందు భేదము కల్పించుట అజ్ఞాన లక్షణము, తెలియని తత్వము. అటులనే ఒకే పరమాత్మ ఒక్కొక్క ఉపాధి అందలి జీవతత్వమును ఒక్కొక్క మార్గమున ఒక్కొక్క ఫలమును సంగుచూ నడిపించుచుండును. పామరుల దృష్టికి అది భిన్న భేదములుగా గోచరించినను పరమాత్మ దృష్టికి అది సమానమే. భావాద్వైతమునే భగవంతుడు చూచును గాని కర్మాద్వైతమును పాటించడు. కర్మ ఫలములు కాయభ్రాంతి కలవారికే కాని ఆత్మభ్రాంతి కలవారికి అన్వయింపవు. అంతియేకాక అతని అవతారములకు అంతు లేదు. లెక్కలేనన్ని అవతారములు. అందులో కళావతారములు కొన్నియు, అంశావతారములు కొన్నియు, ఆవేశావతారములు కొన్నియు, యుగావతారములు కొన్నియు ఈ విధముగా మొదలుకొని వివిధ నామములతో అవతరించుచుండును.
యుగావతారము యొక్క కథాశ్రవణమునకే భాగవత సేవ అని అందురు. భక్తుల యొక్కయు భగవంతుని యొక్కయు లీలా నాటకమైనది భాగవతము. కనుక అట్టి దాని శ్రవణము ఆత్మసాక్షాత్కారమునకు మూలాధారమని భావించి అనేక మంది మహారుషులు భాగవత శ్రవణమునకు ఇంతటి పవిత్ర స్థానమును భావసారమును కలిగించిరి, అందించిరి. సామాన్యముగా లోకమునందలి మానవులకు విషయములందే రుచి మెండు. ఎందుకన విషయ భోగములకు శిక్షణ ఇవ్వనక్కరలేదు. అది జన్మాంతర సంస్కారమును అనుసరించి పరంపరముగా వెంటాడుచుండును. పుట్టిన తక్షణమే పిల్లవాడు పాలు త్రాగును. ఆవుదూడ తల్లి పొదుగు దగ్గర చేరును. ఈ అభ్యాసము ఏ శిక్షణతో ఏర్పడినది? ఎవరు నేర్పిది? అయితే పిల్లవాడు నడవవలనను మాట్లాడవలనను దానికి మాత్రమూ కొంత శిక్షణ అవసరము. కారణమేమి? అన్నియూ జన్మాంతరమును అనుసరించియే ఉండవు. కొన్ని కర్మలు ప్రస్తుత జన్మమున కూడాను కొంత శిక్షణచే అభివృద్ధి అగుచున్నవి. అటులనే విషయ భోగములు శిక్షణ అవసరము లేకయే అలవడుచున్నవి. కోప, తాప, ఈర్ష్య, అసూయ, డంబ ఇత్యాది దుర్గుణములు పెరుగుటకు విషయ భోగములే మూల కారణము. వాటిని అరికట్టునట్టి కొన్ని పవిత్ర సాధనలైన జప, తప, ధ్యాన, ధర్మ, ఉపవాస, సంధ్యావందనాదులకు ఎంత శిక్షణ ఇచ్చినను, ఎంత ప్రశంస చేసినప్పటికీ వాటి మీద రుచి కలుగుకుండును. కారణము విషయాసక్తి హృదయమున పాతుకుని ఉండుటచే పవిత్ర కర్మలపై ప్రేమ ప్రాకకున్నది. అటులని దానిని మానకూడదు. రుచి కలుగు వరకు శిక్షణను మానరాదు. ప్రారంభమున మానవునకు దేనియందునూ అంత రుచి కలగదు. కాని నిరంతరము దానిని చేయుట వలన దానిపై స్వతహా రుచి ఉత్పన్నమగును. ఎటులన బాల్యకాలమున చంటి పిల్లలకు పాల రుచి తెలియకుండినను నిరంతర అభ్యాసముచే ఎప్పుడైనను పాలను వదలి అన్నమునందించినా దానిని ఆరగించరు, పాలను విడువరు. అయితే తల్లి వారికి మెల్లమెల్లగా అన్నమును కలిపి కొంత సేవనము చేయుచుండును. నిత్య సేవనముచే అన్నమునందుల రుచి మరగి పాలను వదలుదురు. పాలే ఎంత సహజమని భావించి ఆరగించిరో వారికి నేడు అభ్యాసముల ద్వారా అన్నము అంత సహజముగా మారెను. అన్నమునే సహజముగా ఆరగించుటకు మరిగిన మానవుడు ఒక దినము అన్నము లేక నిలువజాలడు. అటులనే ప్రప్రథమమున విషయ భోగము సహజమైనను అభ్యాసము ద్వారా శిక్షణచే జిజ్ఞాసువులు కథా కీర్తనమునే అనురక్తిగా భావించి మెల్లమెల్లగా దానియందు రుచిని బలపరుచుకొనిన కొంతకాలమునకు భగవత్ కథా శ్రవణమే కీర్తనమే తనకు ఆహారముగా కలిగి ఒక నిమిషమైనను దానిని వదలని వాడై అందులోనే రసమును ఆస్వాదనము చేయుచు ఆనందములో కాలమును గడుపును. అట్టి వారలు సామాన్యులు నలుగురూ చేరిన స్థానమున చేరక, విషయ సంబంధమైన సంభాషణలలో నిలువక, భగవత్ కీర్తనలు కథలు జరుగు స్థలములకు పోయి ఆనందముగా కాలమును గడుపుచుందురు. సజ్జనులకు ఇట్టి ప్రవర్తనలే సరి అయిన గుర్తులు. అట్లు కాక మేము సాధకులమని చెప్పుకొనుచు భగవద్భక్తులమని బాహ్యాడంబరములు చేయుచు ఎక్కడ వెళ్లినను విషయ సంబంధమైన ఆటలు మాటలు ఆడినా అది సాధకత్వమునకు స్థానము కాదు. భగవత్ సంబంధమైన విషయములు జరుగు స్థానముననే కాలమును గడుపవలను గాని వాటికి విరుద్ధమైన ప్రదేశములందు ఎట్టి విచిత్రములు జరిగినను తాను చేరరాదు, చూడరాదు, వినరాదు. ఇట్టివే భాగవతుల లక్షణములు. పవిత్ర ప్రదేశమున దేవాలయమునందో లేక మందిరములందో, పూజా గృహమునందో లేక మహనీయుల ఆశ్రమములందో, సాధు సజ్జనుల సంఘములందో ఏదీనూ లేక విశాలమైన ప్రదేశములందో, ఏకాంత స్థానములందో కృష్ణ కథాలోలుడై కీర్తనలు చేసిన ఆనందమున మునిగి అన్నియూ మరతురు. అటుల కాదేని భగవత్ కథాలోలురగు మహాపురుషుల సమీపమున నుండి వారిని శ్రద్ధా భక్తి పూర్వకముగా సేవా సత్కారములచే ప్రసన్నుల గావించి అట్టి వారితో గూడి భగవత్ కథాశ్రవణము చేయవలెను. ఇట్టి అభిరుచి కలుగుట జన్మాంతర పుణ్య ఫలము. అట్టి ఫలము లేనివారికి పవిత్ర పరమాత్మ కథల శ్రవణ ప్రాప్తి లభించదు. ప్రారంభమున జిజ్ఞాసునకు పవిత్ర కథలందు మనస్సు లగ్నము కాకపోయినప్పటికీ సాధు సంగముల మధ్య కూర్చుని శ్రవణమైననూ చేసిన చాలును. మెల్లమెల్లగా కథ మీద రుచి పెరిగి విషయమును తెలుసుకున్నటకు మొదలెడును. విషయ విచారణపై మనస్సు తిరుగును. పఠన కంటెను కథాశ్రవణము అధిక రుచిని కలిగించును. లేక శ్రవణ పఠనలు కూడాను చేరవచ్చును. శ్రవణముపై రుచి గలవారు ఒంటరిగా వినుట కంటే కొంతమంది జిజ్ఞాసులతో చేరి వినుట మంచిది.
సామాన్య జిజ్ఞాసులతో చేరి వినుట కంటే మహనీయుల జత చేరి వినుట మరింత మంచిది. మహనీయుల జతయందుండి వినుట కంటెను మహనీయుల నోటి నుండియే వినుట మరింత ఫలము. ఎందుకన మహనీయులు అనుభవ స్వరూపులై ఆనంద బాష్పములతో వికసిత ముఖమున వివరించుచుండగా శ్రోతల కూడాను మరింత రససహితమై పరవశమందగలరు. ఇట్లన అట్టి వారలను చూచువారల కన్నుల యందును నీరు కారును. నవ్వుచున్న పిల్లలను చూచినా చూచువారలకు కూడాను నవ్వు వచ్చును. అటులనే రసపూరితమైన హృదయము గల మహనీయుల వచనములు శ్రోతల హృదయములను కూడాను రసభరితము చేయును. మహనీయుల చెంత చేరి స్వయముగా వారు చెప్పు భగవత్ కథలను శ్రవణము చేయుటచే కలుగు లాభము ఇంతా అంతా అని తెలుప సాధ్యము కాదు. అట్టి పవిత్ర శ్రవణముచే కలుషపూరితమైన హృదయములు కాంతి రూపమై స్వచ్ఛ ప్రకాశమును పొందును. విషయ వాసనలు అనబడు దుర్వాసనలకు విశ్వేశ్వర కథాశ్రవణము దివ్య సువాసన. ఎట్లనా కథాశ్రవణము కర్ణముల ద్వారా మనస్సును చేరి హృదయమును శుద్ధము చేయును. అట్టి శుద్ధమైన హృదయమే భగవంతునకు యోగ్యమైన స్థానము, పీఠము. అట్టి హృదయ కుహరమున భగవంతుడు ఎప్పుడు నివాసము చెయ్యునో, నివాసమేర్పరచుకునునో అప్పుడు అంతకు పూర్వము ఆ హృదయమున స్నానమేర్పరచుకుని ఉండిన అరిషడ్వర్గములనబడు కామక్రోధ మొహాదులు నెత్తిన బట్ట వేసుకుని కాలికి బుద్ధి చెప్పి కదలిపోదురు. హృదయమును వీడి దుర్గుణములు ఎప్పుడు కదలిపోవునో అప్పుడు వాటికి పరివారముగా అనుసరించిన దుర్వాసనలు కూడాను వాటితో పాటు గూడు గుడారములు ఎత్తివేసి ఉత్త చేతులతో పత్తా లేకుండా పారిపోవును. అప్పుడు మానవుడు తన నిజస్వరూప స్వభావములైన సత్య ప్రేమలతో సాక్షాత్కార ప్రాప్తికై సాధనలు సాగించి సాయుధ్యమును పొందును. మాయను వీడును, మనస్సును బాయును, మర్మము నెరుగును, మాధవత్వమును గాంచును. ప్రేమయే మానవునకు స్వభావము. మానవుడు ప్రేమలేక ఒక్క నిమిషమైనను నిలవలేడు. ఇంతవరకు ప్రేమించుచుండిన చెడు గుణములనబడు కామక్రోధ మొహాదులు మానవుని హృదయము విడిపోగానే ప్రేమ ఒంటరిగా నుండనొల్లక ఒంటరితనమును సహించలేక హృదయ పీఠముపై స్థానము నెరపర్చుకుని ఉండిన నిర్మల నిస్వార్థ స్వరూపుడగు నీల నేరద విగ్రహుడైన మదన మోహనుని ప్రేమించుటకు ప్రయత్నించును, ప్రాకులాడును. వేరొకరికి అందులో స్థానము లేదు కనుక ఇంకొకరు చేరుటకు వీలు కానందున విధిలేక పరమాత్మ ప్రేమయే క్రమముగా గాఢమై నిర్మలమై నిస్వార్థమై సర్వసంగ పరిత్యాగ స్థితిని పొంది సాయుధ్యమును సాధించును. కనుక మానవుని హృదయమందు వాసుదేవ వాసము చేసిన వసుదేవుడు చేరుటకు వీలుండదు. అట్లుగాక వసుదేవునకే హృదయమును పీఠముగా ఏర్పరచిన వాసుదేవుడైనాటికిని అందులో వాసము చెయ్యడు. పోని అటుల కాక ఇరువురకు స్థానమిచ్చుననిన అది సాధ్యము కాదు. అంధకారము ప్రకాశము రెండును ఒకే కాలములో ఒకే స్థానమున చేరవు, నిలువవు. ధనస్థానమున దైవమును దైవస్థానమున ధనమును చేర్చిన కడకది దైవమునూ కాక ధనమునూ కాక దెయ్యముగా మారును. మానవుడు మానవునిగా ప్రవర్తించినను మంచిదే, లేక మాధవునిగా మారినను మంచిదే. కాని దానవునిగానో వానరునిగానో మాత్రము మారరాదు. ఎందుకన పూర్వము ఖనిజముగా పుట్టి ఖనిజముగా చచ్చి వృక్షముగా పుట్టినదనియు, వృక్షముగా చచ్చి జంతువుగా పుట్టినదనియు, జంతువుగా చచ్చి మానవునిగా పుట్టిననియు భౌతిక శాస్త్రము ఆధ్యాత్మికము అంగీకరించినది. అట్టి మానవ జన్మము మానవునిగా వచ్చి మానవునిగా పుట్టినను చిత్రము కాదు, లేక మృగముగా పుట్టినను కీర్తి రాదు. దైవముగా పుట్టిననే సార్థకము. కనుక హృదయమున దుర్గుణములను చేర్చక సద్గుణముల సాంగత్యముతో సర్వేశ్వరునికి తన హృదయమును పీఠముగా నరచి సర్వ వాసనలను నిగ్రహించిన మానస సరోవరము క్షీరసాగరముగా మారును. జీవరూపుడగు హంస అందులో విహరించును, ఆనందమును అనుభవించును. అనంతమైన సముద్ర తరంగములకు ఆది కాని అంత్యము కాని ఎవరు నియమింతురు? అది సాధ్యము కానిది. ఆద్యంతములను తెలుపవలనని సంకల్పించిన ఏ తరంగము నుండి లెక్కింప మొదలు పెడుదురో అదియే ఆది, ఏ అలతో లెక్కించుట నిలిపివేతురో అదియే అంత్యము అని తలంచవచ్చును. అనగా తాను లెక్కించుటకు ఆది అంత్యము ఉన్నది గాని అలలకు అంత్యము లేదు. అది కనిపెట్ట ఎవరితరమూ కాదు. అటులనే భగవత్ చరిత్రకు కూడాను ఆద్యంతములు లేవు. తెలియని అపార సముద్రము వంటిది. దీనిని ఎవరు ఎక్కడ ప్రారంభింతురో అది మొదలనియు, ఎక్కడ విరమింతురో అది అంత్యమైనయు తెలుపుదురు. అంతేకాని అపారమైన లీలలకు ఆది ఎక్కడా అంత్యమెక్కడా? భగవత్ కథలకు లీలలకు ఆద్యంతములు కలవని వాదింతురా?
తలంచువారి తరంగ భవాములకు ఆద్యంతములే కాని భగవత్ లీలా నాటక రంగమునకు కాదు. దానికి హద్దులు లేవు. భగవత్ చరిత్రలో ఎటు చూచినను సుధా పరిపూర్ణమే కాని విషయాంతరము లేదు. సుధారస సాగరమున ఎవరు ఇష్టమొచ్చినప్పుడు వారు చేరవచ్చు. ఎక్కడ చేరినను ఎక్కడ త్రాగినను మధురమే కాని మలినము ఉండదు. ఏ విధముగా అనుభవించినను భగవత్ ప్రేమ పరిశుద్ధమై పవిత్రమై ప్రభావమై ప్రకాశించును. పటిక బెల్లమును పగలు తిన్నను రాత్రి తిన్నను తీపు తీపేగాని వేరు రుచి రాదు. తినువానికి చీకటి వెలుతురు కాని పటిక బెల్లమునకు కాదు.